నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। శ్రీరామనవమి పండుగ సందర్భంగా సూలూరుపేట పట్టణంలోని శ్రీ బాలాంజనేయ స్వాముల వారి దేవస్థానం వద్ద శ్రీరామనవమి వేడుకలను గత 3 రోజులుగా ఆలయ చైర్మన్ ఐతా శ్రీధర్ పాలక మండలి సభ్యులతో కలిసి ఉభయకర్తల సహాయ సహకారాలతో వేద పండితులచే అంగరంగ వైభవంగా విశేష పూజలు చేస్తున్నారు। ఈ సందర్భంగా స్వాముల వారిని రోజుకు అలంకారాలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు। విశేషంగా భక్తులు పాల్గొని స్వాముల వారిని దర్శించి పునీతులయ్యారు। రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది। అందులో భాగంగానే సూలూరుపేట నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతూ సూలూరుపేటలో నూతనంగా ఆర్డీఓ ఆఫీస్ను స్థానిక షార్ బ్రిడ్జి క్రింద ఉన్న సొసైటీ బ్యాంకు పైన ఆర్డీఓ రోజ్మాన్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది।
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కలత్తూరు శేఖర్ రెడ్డి, జట్టు వేణు యాదవ్, కౌన్సిలర్తో పాటు ఎంఆర్ఓ రవికుమార్, కమిషనర్ నరేంద్రలు పాల్గొన్నారు. సంస్కరణ కొరకే నీ స్తోత్రాలు ప్రభువా. ఈ దినమున ఆర్డీఓ కార్యాలయాన్ని జ్ఞానముతో, బలముతో, శక్తితో నింపి సవ్యంగా చేసి మా ప్రీతమ నాయకుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. اللهم صل على محمد النبي الأمي وعلى آله إننا كنا من الظالمين. अल्लाह सबके गुनाह को माफ फरमा, अल्लाह सबके खताओं को माफ करे, तरक्की का रमजान के रोजे को कबूल अता फरमा। अल्लाह जितने भी लोग यहाँ खड़े हैं सबकी जायज़ मक़ाम మేడం. कर्मणि सकल देवता संपूर्ण अनुग्रह कटाक्ष फल सिद्ध्यर्थम అందరికీ నమస్కారం అండి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతోటి మనకి తిరుపతి జిల్లా కొత్తగా ఫామ్ అయింది. అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కిలివేటి సంజీవ గారి చొరవతోటి మనకి సూళ్ళూరుపేట డివిజను
నాయుడుపేట నుంచి ఇక్కడికి హెడ్ క్వార్టర్ మారి ఈరోజు కొత్తగా నూతనంగా ప్రారంభించి ఉన్నాము. గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మనందరి తరఫున కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాము. అలాగే ఇక్కడికి అందరూ కూడా మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చారు. ఎంపీపీసీ కానీ జెడ్పీటీసీ కానీ అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ అందరూ వచ్చున్నారు. చాలామంది అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో చొరవ తీసుకొని అవన్నీ కూడా మేము పరిష్కరించడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. సో మీ అందరి అభిమానానికి ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసిన తహసీల్దార్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. బాబు జగజ్జీవన్ రావు 115వ జయంతిని పురస్కరించుకొని సూలూరుపేటలోని మున్సిపల్ కార్యాలయం నందు చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కమిషనర్ నరేంద్ర నేతృత్వంలో జగజ్జీవన్ రావు చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు కలత్తూరు శేఖర్ రెడ్డి, కౌన్సిలర్ రామకృష్ణ, బాబురావు, రాఘవ, కౌన్సిలర్ ప్రసాద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు గారి 114 పూర్తయి 115లోకి అడుగుపెట్టిన ఈ జయంతిని మనం సూలూరుపేట పురపాలక సంఘం నందు కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, పట్టణ అధ్యక్షులు అందరితో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. వారు చేసిన సేవలు ఈ దేశానికి చాలా గొప్పగా చేశారు. అవన్నీ కూడా స్మరించుకుంటూ వారి ఆశయాల్ని కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సూలూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో నూతన ఆర్డీఓ కార్యాలయాన్ని ఆర్డీఓ రోజ్మాన్ నేతృత్వంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య ఆర్డీఓ ఆఫీస్కు విచ్చేసి ఆర్డీఓకి పుష్పగుచ్చాన్ని అందించి శుభాభివందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, జట్టి వేణుయాదవ్, తడ ఎంపీపీ రఘు, చెంగాలమ్మ ఆలయ చైర్మన్ బాలచంద్రారెడ్డి, రవీంద్రారెడ్డి, ఎంఆర్ఓ రవికుమార్లు పాల్గొన్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ఎస్ నెట్వర్క్ అధినేత కొండేపాటి గంగా ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని సూలూరుపేటలోని టీడీపీ నాయకులు పట్టణాధ్యక్షులు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో గంగా ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందుగల స్టాఫ్ కు రోగులకు దుస్తులు, బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏజీ కిషోర్, నూలేటి రమణయ్య, శ్రీనివాసులు, వెంకీ యాదవ్, కొండలరావు, రమణయ్య, తేజ, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లు వెయ్యేళ్ళు, జీవించు నూరేళ్ళు, తరించి నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు. నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం. జన్మదిన శుభాకాంక్షలే. మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నేల మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణ్మయం. నేల మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. కోట్లాది కళ్ళలోన కన్నీటి దారలకి ఆనకట్ట వేసినట్టి జన్మ నీదయా. త్యాగాల భూమిలోన యాగాలు చేయించి గాయాలు చెరిపినట్టి గుండె నీదయా. పేదవాడి పెదవి మీద నవ్వు నీదయా. పెళ్లి పల్లకి నీవయా, జాతి భారమంత మోసే నేత నీవయా. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణ్మయం. ఆత్మ నీదయా, అన్ని మతాలు నీవయా. అంతరాయమంటూ లేని కాంతి నీవయా. ఈ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణ్మయం. ఈరోజు మా అభిమాన ప్రియతమ నాయకుడు కొండేపాటి గంగాప్రసాద్ గారి 56వ జన్మదినం సందర్భంగా సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రులందు రోగులకి బ్రెడ్ పంపిణీ చేశాము, బ్రెడ్స్ ఇచ్చాము. అదేవిధంగా ఇక్కడ స్టాఫ్ రోజు కూలీలుగా ఒక 30 మంది పనిచేస్తున్నారు. రాత్రి పగులు కలిపి ఇక్కడ స్టాఫ్ ఉన్నారు. వీళ్ళు గతంలో కరోనా టైంలో ఎంతో కష్టపడి రాత్రి పగళ్ళు పనిచేశారు. వాళ్ళకి కృతజ్ఞత భావంగా ఈరోజు గంగాప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ మహిళలందరికీ కూడా చీరలు పంపిణీ చేశాము. మా నాయకుడు గంగాప్రసాద్ గారు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో రాబోయే రోజులన్నీ కూడా బాగా వాళ్ళ కంపెనీ కానీ వాళ్ళ అభిమానులందరూ కూడా బాగుండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్ళు ఉండాలని
చెంగాళమ్మ ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉంటుందని మా ఆయన అభిమానుల తరపున మేము తెలియజేస్తున్నాము. గంగాప్రసాద్ గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు సూలూరుపేట అభిమానుల తరపున తెలియజేస్తున్నాం. SS న్యూస్ ఇంతటితో సమాప్తం.